ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఆదివారము మరి ఇచ్చేసినటువంటి దైవజనులకు, అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ, సంఘ కాపరులకు, సంఘ పెద్దలకు అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవునికి ఎంతో కృతజ్ఞురాలై ఉన్నాను. మరి ఈస్టర్ అయిపోయిన తర్వాత మరి ఇది రెండవ పునరుద్ధాన ఆదివారం కదా. మరి ఈ రెండవ పునరుద్ధాన ఆదివారం వరకు మరి దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి ముందుగా ఒక నిమిషం ప్రార్థించుకుందాం. మహాగణుడైన తండ్రి, మహాపరిశుద్ధ నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను. ఈ పరిశుద్ధ దినము నాడు మమ్మల్ని అందరినీ ఇక్కడ సజీవ లెక్కలో ఉంచి నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మరి విత్తబడబోచిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మరి వినుటకు నేను మీకు మాకు చెవులను ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మరి అది విని మరి మీ జ్ఞానాన్ని, మీ యొక్క దైవ సందేశాన్ని గ్రహించుకుని మా జీవితాలు అవలంబించుకున్నట్టు కృప సహాయం దయచేసి నాకు కూడా నైనా తెలివిని, శక్తిని, జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థనని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి రెండవ పునరుద్ధాన ఆదివారం కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వారి గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనిచున్నాను. మరి ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగం బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. మరి విజయభాస్కర్ పాస్టర్ గారు నాకు 40 నిమిషాలు ఇచ్చారు, కానీ ఒక 20-25 నిమిషాలు చెప్తాను అంతే. నన్ను చూసినప్పుడే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ సిస్టర్ది చాలా తొందరగా అయిపోతుంది లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఈ లోకానికి మానవ రూపంలో మనిషిగా వచ్చాడు. మరి ఆయన మరి ఖాళీ సమాధిని మన ముందు ఆయన ఉంచాడు అనమాట. నిజంగా మన క్రైస్తవులందరూ ఎక్కువగా మనం ఫస్ట్ మనకి క్రీస్తుకి గుర్తుగా ఏమని అనుకుంటాం, మనం ఎక్కువగా సిలువని మనం అనుకుంటాం. కానీ సిలువ కంటే ముఖ్యంగా క్రైస్తవునికి గుర్తు ఒక ఖాళీ సమాధిగా మనకి గుర్తుంటుంది అనమాట. ఆ ఖాళీ సమాధి అనేది మనకి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అంటే ఆ ఖాళీ సమాధి మనకి మరొక కొత్త జీవితాన్ని మనకు ఖాళీ సమాధి ద్వారా వస్తుందన్నమాట. ఆ ఖాళీ సమాధి ద్వారానే మనకు ఇంకొక జీవితం ఉందని, దేవుడి రాజ్యం కొరకు మనం సిద్ధపడి ఉన్నామని, ఇంకో జీవితం ఉందని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి పౌలు ఒక మాట చెప్తాడు. మరి క్రీస్తు లేపబడకపోతే చూద్దాం ఆ వాక్యం. 1వ కొరింథీయుల గ్రంథము 15వ అధ్యాయము 1వ కొరింథీయుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనము. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు చాలు క్రీస్తును లేపెను. చాలు 15-14 వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మరి నిజంగా క్రీస్తు నిజంగా లేపబడకపోయినట్లయితే మన పాపము క్షమాపణ ఉండేది. మనకు కూడా పునరుద్ధానం, మృతుల్లో నుండి పునరుద్ధానం అయ్యి మనం కూడా లేచే వారంగా ఉండవన్నమాట. మరి ఆయన మనకి జీవితం ఇవ్వడం కోసం ఆయన పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడని మనకి తెలుస్తుంది. మరి ఈస్టర్ని మనం 2 వారాల క్రితం చేస్తున్నాం. అది మనకి ఏం గుర్తు చేస్తుందంటే ఈ యొక్క ఖాళీ సమాధిని మన జీవితంలో మనలో కూడా ఒక పునరుద్ధాన జీవం ఉండాలని, మరి మనం ఒక సిద్ధపాటు కలిగి ఉండాలని మరి దేవుడు మనకి ఈ విధంగా చెప్తున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు క్రీస్తు కోసం అన్నీ ఎలా ఎంచుకుంటాడు, ప్రతి ఒక్కటి కూడా నష్టంగా ఎంచుకుంటాడు. మరి ఆయనకున్నవి ప్రతిదీ కూడా నష్టంగా ఎంచుకొని మరి క్రీస్తే ఆయన జీవితంలో ఉండాలి, ఇంక ఏది కూడా వద్దు అని అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో మనకి ఇటువంటి మాటలన్నీ వింటుంటే
మనకి ఏమంతగా మనకి ఎక్కదనమాట. మనకేమో అన్ని మేళ్ళు కావాలి, మనకు అన్ని బెనిఫిట్స్ కావాలి, లేకపోతే మనకు అన్ని అద్భుత కార్యాలే జరగాలి, మనకు అన్ని ఆశ్చర్యాలే జరగాలి, మన కుటుంబంలో అన్ని మంచి 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 లైఫ్ ఉండాలి, ధనం కావాలి, ఈ కావాలని ఎక్కువ కోరుకుంటాం. కానీ ఎవరం కూడా మనకి కష్టం వద్దు, కష్టాన్ని కానీ శోధనలు కానీ ఎవరు కూడా స్వీకరించే వాళ్ళంగా మనం ఉండం. కానీ పౌలు భక్తుడు మాత్రం ఇవన్నీ కూడా కాదు, కానీ నాకు క్రీస్తే నా జీవితంలో ఉండాలి, మిగతావన్నీ కూడా నాకు అని నష్టంగా ఆయన ఎంచుకుంటాడు. మరి క్రీస్తు కోసం వస్తే చాలామంది అనుకుంటాము, మరి క్రీస్తు కోసం మనం వస్తాము, మరి మనకు లాభం ఏంటి అని కూడా కొంతమంది ఉంటారు. మరి క్రీస్తు కోసం ఆయన కోసం నేను జీవిస్తే మరి నాకేంటి లాభము అనే విధంగా కూడా చాలామంది ఉంటారు. ఒకవేళ మనం క్రీస్తు కోసం మనం ఏమన్నా లాస్ అవ్వాలని ఉంటే మనం క్రీస్తు కోసం అది లాస్ అయ్యే విధంగా కూడా ఉండాలన్నమాట. అది నష్టపరచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలని మనకి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మరి నిజంగా క్రైస్తవ జీవితానికి ఖాళీ సమాధి ఒక పునాది. మరి ఆ ఖాళీ సమాధే మన జీవితానికి కూడా ఒక పునాది అనమాట. మన జీవితానికి అదొక ఫౌండేషన్గా ఉండాలి. మరి అంతేకాదు, కానీ ఒకవేళ క్రీస్తు తిరిగి లేవకపోతే ఆయన కూడా మనకి ఒక కామన్ మనిషిలాగే ఉండేవాడు. మరి ఆయన అందరిలో ఆయన ఒక్కడయ్యాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేపబడ్డాడు, తిరిగి సజీవుడై 3వ దినంన లేపబడ్డాడు అనమాట. మరి యేసయ్య అందులో లేడు అని వాడు చెప్పినట్టు తిరిగి 3వ దినమున ఆయన లేచి ఉన్నాడు. 3వ దినమున తిరిగి లేస్తానని ఆయన మాట ఇచ్చాడు. 3వ దినమున తిరిగి ఆయన సజీవుడై లేచాడు అనమాట. ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు పునరుద్ధానం దినమున మనం చాలామంది వ్యక్తులు మనం చూస్తుంటాం, కానీ ఎక్కువ ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మేము ముందుంచాలని మేము అనుకుంటున్నాను. మరి ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తిని గురించి మనం ఇంకా ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మనకి తెలుసుకోగలుగుతాం. ఆయన్ని బట్టి ఆ యొక్క వ్యక్తిని మనం ముందుంచుకొని మన జీవితాల్లో ఆయన ద్వారా మనం ఎన్నో నేర్చుకోగలుగుతాం. మరి ఈ వ్యక్తిని గురించి పాత నిబంధనలో 2 ప్రవచనాలు ఉన్నాయన్నమాట. ఈ పునరుద్ధానంలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. మరి యేసుక్రీస్తుని సమాధి చేయడంలో ఆయన పాత్ర ఉందన్నమాట. యేసుక్రీస్తుని సమాధి చేయడంలో ఆయన పాత్ర ఉంది. మరి భూస్థాపన కార్యక్రమము క్రైస్తవ జీవితంలో నిజంగా ఎంతో ముఖ్యమైనది, భూస్థాపన జీవితం. మరి ఇంతకు ముందుగా మనం చదివినట్టు ప్రసంగి భక్తుడు మరి జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో ఇప్పుడు చదివిన విధంగా, ప్రసంగి 6వ అధ్యాయం 3వ వచనము, తగిన రీతిని సమాధి చేయబడుతుంది. ఓకే, 100 మంది కుమారులు కలిగి సుదీర్ఘ కాలము జీవించినా కానీ భూస్థాపన కార్యక్రమం సరిగ్గా జరగకపోతే నిజంగా అది ఎంత వ్యర్థమే అన్నమాట అని ప్రసంగి భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. మరి నిజంగానే మరి జీవించిన కాలం అంతా ఎంతో గొప్పగా ఘనంగా బ్రతికి మరి భూస్థాపన కార్యక్రమం సరిగ్గా జరగకపోతే నిజంగా అది క్రైస్తవ జీవితంలో ఆ వ్యక్తికి అదొక బాధాకరం. నేను పోయిన సంవత్సరం కూడా ఒక చిన్న సాక్ష్యం మా నాయనమ్మ గురించి పంచుకున్నాను, మీరు అందరూ కూడా వినుంటారు. మరి పోయిన సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున మా నాయనమ్మ చనిపోయారని, కరోనా అప్పుడు సెకండ్ వేవ్ ఉంది కదా మనకి ఇండియాలో, ఆ టైంలో 82 సంవత్సరాలు మా నాయనమ్మ చనిపోయారని అప్పుడు సాక్ష్యం కూడా చెప్పాను. మరి నాయనమ్మకి మా నాన్నగారు ఒక్కడే, ఇంకెవ్వరు అనేది లేదు. నాన్నగారు నాయనమ్మ వాళ్ళ కుటుంబంలో ఇంకా వాళ్ళిద్దరే. మరి ఏప్రిల్ 27వ తారీఖున ఉదయం చనిపోతే మరి ఆ టైంలో మనకి బాడీస్ని కూడా ఎవరు ఇవ్వట్లేదు, ఏ హాస్పిటల్లో కూడా బాడీస్ మనకి ఇవ్వట్లేదు, మిషన్స్లో వేసేస్తున్నారు ఆ టైంలో. అటువంటి టైంలో ఇంకా 27వ తారీఖు మార్నింగ్ చనిపోయినప్పుడు 27 మధ్యాహ్నం రండి, మిషన్లో వేస్తాము, మీరు దూరంగా ఉండి చూసుకోండి అని చెప్పారు. మళ్ళీ 27 సాయంత్రం రండి, ఇప్పుడు కుదరలేదు, ఇంకా చాలామంది ఉన్నారని చెప్పారు. సర్లే అని చెప్పి మళ్ళీ 28 పొద్దున్న రండి అన్నారు. మళ్ళీ 22 పొద్దున కూడా క్యూలో ఇంకా చాలా ఉన్నాయి, మీరు మధ్యాహ్నానికి రండి, సాయంత్రంకి రండి అని చెప్పారు. మరి నిజంగా మా నాన్నగారు ఒక్కడే కాబట్టి నిజంగా తల్లిని చేతుల్లో నేను భూస్థాపన చేయలేకపోతున్నానే అని నిజంగా ఆ టైంలో ఎంతో బాధపడి ఉంటాడు. మరి చనిపోయిన దానికంటే ఆఖరి సమయంలో ఆ భూస్థాపన కార్యక్రమం చేయలేదనే బాధ ఎక్కువ జీవితాంతం కూడా మనకి
వెంటాడుతుంది. కానీ మరి నిజంగా ఆ రోజున సాక్ష్యం చెప్పారు. దేవుడు నిజంగా ఎటువంటి గొప్ప కార్యం చేస్తారంటే 28వ సాయంత్రం మళ్ళీ ఫోన్ చేసి ఏంటి ఇంకా పిలవలేదు అంటే, మిషన్ చెడిపోయింది, ఎప్పుడు అసలు ఇలా జరగలేదు, మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. నిజంగా ఆ టైంలో ఎంత ఆనందం వేసిందంటే ఆ తల్లిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు. నిజంగా అసలు లూథరన్ పాస్టర్స్, ఇక్కడ చాలామంది లూథరన్స్ ఉన్నారు కదా, లూథరన్ పాస్టర్స్ బయట వాళ్ళని సమాధి చేయడానికి కానీ భూస్థాపన కార్యక్రమం చేయడానికి కానీ అంగీకరించరు. అలాగే వాళ్ళ సంఘస్థులను మాత్రమే అక్కడ కప్పెట్టడానికి వాళ్ళు ఆ యొక్క సమాధి స్థలంలో వాళ్ళ సంఘస్థులకే అవకాశం ఇస్తారు. అలాంటిది మాకు అసలు ఏ సంబంధం లేకుండా మాకు తెలిసిన అంకుల్ ద్వారా 2 లూథరన్ పాస్టర్స్ అటువంటి టైంలో ఉండి కూడా వచ్చి భూస్థాపన కార్యక్రమాన్ని లూథరన్ సంఘానికి సంబంధించిన సమాధి ప్లేస్లో నిజంగా ఎంతో గొప్పగా జరిగించారనమాట. మరి 2 రోజుల క్రితం 27వ తారీఖున మరి దగ్గరగా 650 మంది దాకా వచ్చి మొదటి వర్ధంతిని మా తల్లిదండ్రుల నుంచి వెళ్ళి విలేజ్లోకి వెళ్ళి చేశారు. మరి నిజంగా ఆ టైంలో భూస్థాపన కార్యక్రమం నిజంగా మా నాన్న చేతులు నిజంగా చేయకుండా నిజంగా మిషన్లో వెళ్ళిపోయి ఉంటే నిజంగా ఈ మొదటి వర్ధంతి నిజంగా అంత ఆనందంగా కూడా జరిగి ఉండేది కాదు. ఆ సంతృప్తి అనేది మిగిలి ఉండేది కాదు కొడుకుకి. మరి నిజంగా అంత ప్రాముఖ్యత భూస్థాపన కార్యక్రమంలో క్రైస్తవ జీవితంలో ఉందన్నమాట. మరి అటువంటి స్థితిలో మరి పునరుద్ధాన సమయంలో దేవుడు మరి ఆయన సిలువ వేసినప్పుడు మరి యూదుల రాజు కాలంలో మరి ఎవరైతే మనకి వాక్యంలో ఉంది కదా, సిలువ మీద రాన్ మీద వేలాడు ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు. మరి ఆ సమయంలో అక్కడ ఎవరైతే రాన్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అవుతారు. అతన్ని ముట్టుకున్నా కూడా, లేకపోతే వాళ్ళని ముట్టుకున్నా, వాళ్ళని చూసినా, వాళ్ళని తాకినా, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా కానీ ఏదైనా చేసినా వాళ్ళని కూడా తిరస్కరిస్తారనే భయం వాళ్ళలో ఉండదు. మరి అటువంటి సమయంలో నిజంగా ఎవరు వస్తారు ఆ టైంలో యేసుక్రీస్తుని సమాధి చేయడానికి, యేసుక్రీస్తుని తీర్చి భూస్థాపన చేయడానికి నిజంగా ఆ సమయంలో ఎవరు వచ్చి ఉంటారో నిజంగా మనం అనుకోవచ్చు. మరి ఆయన ఆ సమయంలో మరి గొప్ప వ్యక్తిని మరి దేవుడు ముందుగానే సిద్ధపరిచినాడు. మరి ఎవరై ఉంటారు ఆ వ్యక్తి తెలిసే ఉంటుంది, అరిమతయి యోసేపు. మరి అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనకి 4 సువార్తల్లో మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, 4 సువార్తల్లో ఈ 4 భక్తులు ఆయన గురించి రాశారు. మనకి ఆయన జస్ట్ భూస్థాపన కార్యక్రమం చేసినందుకు, యేసుక్రీస్తు భూస్థాపన కార్యక్రమం చేయడం సహాయపడ్డాడు అనే విషయమే మనకు తెలుసు. కానీ ఆయనలో ఇంకా లోతుగా ఆయన గురించి మనకి చాలామందికి ఇంకా తెలియదు అనమాట. నేను కూడా దైవజనుల దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ విషయము. మరి అటువంటి గొప్ప సమయంలో మరి యేసుక్రీస్తుని భూస్థాపన చేయడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. మరి చూద్దాం, మార్కు సువార్త 15వ అధ్యాయము 43 నుంచి 46 వరకు చదువుతుంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ అధ్యాయం నుంచి 46 వరకు. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్యకు యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము కనకమ్మని అడిగాడు. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతనిని అడిగాడు. శతాధిపతి వాళ్ళ సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ సేవను అప్పగించాడు. ఓకే సార్, ఇక్కడ 43వ అధ్యాయం చూస్తే, అరిమతైపు యేసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. ఎలా వెళ్ళాడంటే ఆయన దగ్గరికి తెగించి వెళ్ళాడు అనమాట. నిజంగా మరి ఈ అరిమతయి యేసేపు కూడా యూదుడు కదా. మరి ఆయన వెళ్ళుంటే ఆయన కూడా తిరస్కరిస్తారని తెలుసు, ఆయన్ని విసర్జిస్తారని తెలుసు, లోకమంతా ఆయన్ని కూడా వెలివేస్తుందని తెలుసు. అయినా కూడా ఆయన అరిమతయి యేసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. అతడు ఒక ఘనత వహించిన ఒక సభ్యుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. మరి ఒక్క వచనంలో ఏమేమి ఉందంటే ఆయన తెగించి అని ఉంది, అలాగే పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము అడిగాననుంది, అలాగే అతను ఘనత వహించిన ఒక సభ్యుడు అని ఉంది, అలాగే నాలుగవదిగా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు అని ఉంది. మరి పిలాతు నిజంగా అరిమతైపు యేసేపు
చాలా గొప్పవాడు అనమాట. మరి ఆయన ఘనత వహించిన యొక్క సభ్యుడే అండి. ఘనత వహించిన యొక్క సభ్యుడు అంటే ఆ యూదుల సభలో కూడా ఆయన కూర్చున్న సభ్యుడని అర్థం అనమాట. ఆ పిలాతు అరిమతి యేసేపు తెగించి ఆయన వద్దకు వెళ్ళి అడుగుతాడు. మరి అటువంటి సమయం మరి అక్కడ అందరూ కూడా యేసుక్రీస్తును తిరస్కరించిన వాళ్ళే. మరి అందరూ తిరస్కరించిన ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా కూడా ఇతను కూడా తిరస్కరిస్తారు. అలాగే ప్రజలందరూ ఇప్పుడు ఇతను తిరస్కరిస్తారు కదా, మరి అయినా కూడా ఆయన తెగించి అతని దగ్గరకు వెళ్ళాడు. నిజంగా మన క్రైస్తవ జీవితంలో కూడా అటువంటి తెగింపు అనేది మనకు ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినా మనం క్రైస్తవుడని చెప్పుకోవడానికి కూడా చాలా మంది భయపడతా ఉంటారు. తెగించి నేను క్రైస్తవురాలని, నేను క్రైస్తవుని అని చెప్పే పరిస్థితిలో కూడా ఈ రోజుల్లో మనం చాలా మంది లేవు. కానీ అటువంటి ఘనత వహించిన సభ్యుడై ఉండి కూడా అతను తెగించి మరి పిలాతు వద్దకు వెళ్తాడు. మరి అటువంటి తెగింపు అనేది కూడా మనకు కావాలి. మరి ఇంకా మన విశ్వాస విషయంలో కూడా నిలబడే విషయంలో దేవుని సేవలో కూడా మనకు తెగింపు ఎంతో అవసరం. దేవుని కోసం ఎవరైనా చేసే తెగింపు, ఏమైనా చేసే తెగింపు మనలో కూడా ఉండాలి. మరి ఇంకో వచనం చూస్తే 1 కొరింథీలు 15వ అధ్యాయము 17వ వచనము. క్రీస్తు లేకపోవడానికి ఎలా మీ విశ్వాసం ఎక్కనే మీరింకాను మీ పాపంలోనే ఉన్నారు. క్రీస్తు లేపబడకపోతే లేపబడకపోయి ఉంటే మన పాపములు ఇంకా ఆ విధంగానే ఉంటే ఇంకా మనం పాపంలోనే ఉండేవాళ్ళం. ఆయన లేపబడ్డాడు కాబట్టి మన పాపములన్నీ క్షమించబడ్డాయి, మనకు కూడా పునరుద్ధారమైన జీవం రాబోయే ఉందన్నమాట. మరి అటువంటిది మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఈ వ్యక్తి గురించి, అరిమతి యేసేపు గురించి మరి మార్కు సువార్త రాస్తున్నాడు. అతడు తెగించిన రాస్తుంది, అలాగే అతను దేవుని ఇమ్మని రాస్తుంది. మరి ఇంకో రహస్యం ఇంకొక విషయంలో ఏముందంటే ఈయన ఒక రహస్య శిష్యుడిగా కూడా యేసుక్రీస్తు గారికి ఉన్నారని మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఈయన రహస్య శిష్యుడిగా అయ్యాడు? మరి యూదుల సభలో ఉన్నప్పుడు, యూదుల స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యుడు అనేది తెలిసినా కూడా యేసుక్రీస్తుకి ఈయన ఉంటున్నాడు, ఈయనకి యేసుక్రీస్తుకి సపోర్ట్గా ఉంటున్నాడు తెలిస్తే ఈయన తిరస్కరిస్తాడు అని ఆయన రహస్య శిష్యుడిగా ఉంటాడట. లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనము. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు అనమాట. మరి ఇక్కడ చూస్తే అతను సజ్జనుడు అంటే ఏంటి? మంచివాడు అని. మరి అతడు మంచివాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే అతను ఇంకోటి ఏం చూస్తున్నాం ఇక్కడ? నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడై ఉండి యూదా రాజ్యంలో ఇచ్చిన తీర్పుకు ఆయన ఒప్పకపోలేదు. ఒప్పుకోకుండా ఇతను యూదా సభలో సభ్యుడై ఉండి కానీ వారి తీర్పుకు మాత్రం సమ్మతించలేదు. ఆయన యూదా సభలో సభ్యుడై ఉన్నాడు కానీ వాళ్ళు ఇచ్చిన తీర్పుకు మాత్రం ఈయన ఒప్పుకోలేదు అనమాట. మరి మళ్ళీ ఇంకా యోహాను సువార్తలో రాస్తున్నాడు ఈ విధంగా. యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 42 38వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగాను. మరి ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాడు. మరి ఇప్పుడు యోహాను భక్తుడు రాస్తున్నాడు. మరి ఎవరి భయం వలన అంటే ఇక్కడ యూదుల భయం వలన ఏ విధంగా ఉన్నాడు? రహస్యమైన శిష్యుడిగా ఆయన ఉన్నాడంట. మరి అరిమతయి అంటే యాక్చువల్గా మనం అది ఏదో ఆయనకి ఇచ్చిన బిరుదు అని అనుకున్నాం చాలా మంది, కానీ అది అరిమతయి అంటే అది ఒక ఊరు పేరు అనమాట. ఆయన యూదయ ప్రాంతంలో, గలిలియా, సమరయ ప్రాంతంలో ఈ యొక్క అరిమతయి అనేది కూడా ఒక జిల్లా. ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈయన అరిమతయిపు యేసేపు. ఆ జిల్లా పేరుతో వచ్చినాడు కాబట్టి ఆయనకి అరిమతయి యేసేపు అనే పేరు వచ్చింది అనమాట. ఈ అరిమతయి అనే ఊరు
మరి పాత నిబంధనలో కూడా మనకు ఒక ఊరు ఉంది, రామా అనే ఒక ఊరు ఉందన్నమాట. మనందరికి తెలుసు కదా, సలోమాను యొక్క పుట్టినూరు. అంటే ఇక్కడ సలోమాను అరిమతయి ఇద్దరు కూడా ఒకే ఊరికి చెందిన వారని మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఆ ఊరు నుంచి వచ్చినాడు కాబట్టి ఆయనకి అరిమతయి అనే యేసేపు అనిగా ఆయన పిలువబడుతూ ఉంటాడు. మరి యూదులకు ఒక న్యాయసభ కూడా ఉండేదన్నమాట. మరి మనకి ఏ విధంగా సుప్రీంకోర్టులు ఎలా ఉంటుందో, అంటే పెద్ద హైకోర్టులు ఎలా ఉంటాయో అలాగే యూదులకు ఒక సభ ఉండేది. మరి ఆ సభలో ఎవరైతే ఎంతమంది ఉంటారంటే మొత్తం 70 మంది ఉంటారన్నమాట. ఆ యూదుల సభలో మొత్తం 70 మంది ఎలా కూర్చుంటారు, ఒక ఈ హాఫ్ మూన్ షేప్లో కూర్చుంటారు. ఇలా అర్ధ చంద్రాకారంలో కూర్చొని ఎదురుగా తీర్పు తీర్చబడిన నేరస్తులుగా ఉన్న వాళ్ళు కానీ తీర్పుకు నుంచిన వాళ్ళు కానీ ఈ 70 మందికి ఎదురుగా నుంచుంటారు. ఆయనకి వెనకాల వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన అనుచరులు కానీ శిష్యులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ విధంగా నుంచుంటారు. మరి విచారణ పిలిచిన వారు వారికి ఎదురుగా నిలబెడతారు. మరి అటువంటి గొప్ప యూదా సభలో మరి ఎవరు నుంచున్నారు? ఇప్పుడు ఆ 70 మంది యూదా సభలో ఎదురుగా మరి యేసుక్రీస్తు నుంచున్నారు. మరి ఆ 70 మంది విచారిస్తారు. మరి ఆ 70 మంది ఆ వ్యక్తిని దానికి ముందుగా వీళ్ళు యూదా సభలో ఒక రూల్ ఉందన్నమాట. ఏంటంటే ఒక ఇద్దరు సాక్షుల్ని ఆయన విచారించే ముందు ఒక ఇద్దరు సాక్షుల్ని పిలిచి విచారిస్తారు. ఆ ఇద్దరు సాక్షుల్ని బట్టి ఆయన మీద నేరస్థాపన చేయాలా లేకపోతే ఎటువంటి శిక్షను విధించాలి అని అలా ప్రతి విధంగా చేస్తారు. అలా ఇద్దరు సాక్షుల్ని చూసిన తర్వాత ఇందులో ఈ ముఖ్యంగా ఎవరైతే ఈ సభలో ఉంటారంటే గొప్ప గొప్ప శాస్త్రం చదివిన వాళ్ళు, లేకపోతే ధనవంతులు, లేకపోతే ఇంకా గొప్ప గొప్ప పరిచయులు, లేకపోతే ఇంకా మతాధికారులు, శాస్త్రులు, సద్దుకైలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క 70 మందిలో ఉంటారు. మరి అటువంటి సభలోనే ఈ యొక్క అరిమతయి యేసేపు కూడా ఒక సభ్యుడు. ఆయన మనం వాక్యభాగం చదివిన ఘనత వహించిన యొక్క సభ్యుడు. ఆయన 70 మందిలో కూడా ఆయన ఒక సభ్యుడిగా మనం చూస్తున్నాం. మరి ఈ అరిమతయి యేసేపు ఈ సభ్యుడిగా ఉన్నప్పుడు మరి బైబిల్ రాసింది. మరి ఇతని దగ్గర నుంచి మనం ఎక్కువగా నేర్చుకున్న విషయాలు ఏంటంటే మరి తెగింపుతనము, మరి ఆయన యొక్క ధైర్యము, ధీరత్వము, ఇవన్నీ కూడా మన క్రైస్తవ జీవితంలో ఉండేలాగా మన క్రైస్తవ జీవితం ఉండాలని మరి ఆయన ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి ఇప్పుడు 3 భక్తులు రాసిన చూసాం కదా. మరి మత్తయి సువార్తలో కూడా ఈయన గురించి రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును ఇమ్మని అడగగా పిలాతును అతనికి అప్పగింప ఆజ్ఞాపించను. మరి ఈ 4 సువార్తికులు కూడా ఈయన గురించి ఎంతో గొప్పగా రాశారు. ఒకళ్ళు ఏం రాశారు? సజ్జనుడు, నీతిమంతుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్న వారని రాశారు. ఇంకొకళ్ళేమో ధనవంతుడు, ఇంకొకళ్ళు గనుడై ముఖ్యమైన సభ్యుడు అని రాశారు. ఇంకొకళ్ళు మంచి వ్యక్తి, రహస్యమైన దేవుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా. ఈ విధంగా 4 సువార్తల్లో మనం ఈయన గురించి చూస్తుంటాం. మరి ముఖ్యంగా ఈయన ఇక్కడ దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. మరి ఇక్కడ యాక్చువల్ బైబిల్లో రాయబడలేదు, కానీ బైబిల్కి ఇంకో ప్యారలల్గా ఇంకో కొన్ని బుక్స్ ఉంటాయి కదా. అంటే బైబిల్లో కొంత రాస్తారు, ఇంకో కొన్ని బుక్స్లో ఉంటాయి. అంటే ఇది నేను దైవజనుల దగ్గర నుంచి విన్నాను. మరి అరిమతయి యేసేపు మరియకు కూడా ఒక బంధువు అంట. అంటే మరియా యొక్క తండ్రి గారికి తమ్ముడు ఈ అరిమతయి యేసేపు అంట. అంటే మరియ గారికి ఏమవుతారు? చిన్నాన్న అవుతారు అనమాట. అంటే యేసుక్రీస్తుకి ఒక బంధువు, తాత అవుతారనమాట. అటువంటి బంధువుగా ఉన్నాడని కూడా మనకి ప్యారలల్గా ఇంకో కొన్ని బుక్స్లో రాయడం జరిగింది. మరి అంటే యేసుక్రీస్తుకి అరిమతయి యేసేపు ఒక బంధువుగా ఉందన్నమాట. మరి మనకి పాత నిబంధనలో ఈయన గురించి 2 ప్రవచనాలు కూడా మనకు ఉన్నాయి. మరి ఒక ప్రవచనం చూస్తే కీర్తనలు 38వ అధ్యాయము, కీర్తనలు 38వ అధ్యాయము 18వ వచనము. నా దోషం నేను ఒప్పుకొంచున్నాను, కీర్తనలు 38:18. నా దోషము నేను ఒప్పుకొంచున్నాను, నా పాపము గురించి విచారపడుచున్నాను.
యెషయా గ్రంథము 53:9 కూడా చూడండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడను. అలాగే 38వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. ఇక్కడ బంధువులు అనేది కూడా ఆయన అరిమతయపు యేసేపు గురించి అని కొన్ని ఇది కూడా ఆయనకు సంబంధించిన ప్రవచనంగా కొంతమంది దైవజనులు భావిస్తున్నారు అనమాట. మరి ఈ 2 ప్రవచనాల ద్వారా అరిమతయ యేసేపు అని నిర్ధారిస్తున్నారు. మరి ఎంత ధనవంతుడు అంటే ఆయన కొన్ని దేశాలు తిరిగి ఎంతో బిజినెస్ చేసే అంత గొప్ప ధనవంతుడు అనమాట అరిమతయపు యేసేపు. మరి ఈ అరిమతయ యేసేపు ఈ 70 మంది సభ్యుల్లో ఒకడు కదా. మరి ఈ 70 మంది ఆయన విచారిస్తున్నప్పుడు యూదుల భయం చేత రహస్యంగా ఉన్నాడన్నమాట. మరి ధనవంతుడు, మరి ఒక సజ్జనుడు, అన్నిటికంటే కూడా ముఖ్యంగా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచిన వాడుగా ఉన్నాడు. మరి అతను ఆ 70 మందితో సభలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కొరకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. మరి కానీ యేసుక్రీస్తుకు మాత్రం తీర్పు తీర్చే క్రమంలో వీలు పడలేదు. ఆయన ఏదో చేసి యేసుక్రీస్తుని బయటకు తీసుకురావాలని, ఆయనకు సహకరించాలని అనుకుంటాడు. కానీ ఆయన తీర్పు తీర్చే విషయంలో ఆయన అది వీలు పడలేదు అనమాట. మరి ఎటువంటి తీర్పు జరిగింది? యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పు జరిగింది. మరి ఆ విధంగా మరి ఆయన ఎంతో ప్రయత్నిస్తాడు ఏదో చేయాలని చెప్పి. మరి అతను యేసుక్రీస్తును ఒప్పుకుంటే మరి అతనుకున్న ఆ యొక్క 70 మందిలో అతనుకున్న సభ్యత్వం పోతుంది. అతనిని అందరూ తిరస్కరిస్తారు. అతనికున్న పేరు ప్రఖ్యాతులు పోతాయి. అతనికున్న పరిపతి పోతుంది. అతనికున్న ఆధిక్యత కూడా అన్నీ పోతాయి. అయినా కూడా అతను ఏమి ఆశించకుండా, అతను వాటి గురించి ఏమి ఆలోచించకుండా యేసుక్రీస్తు కొరకు తెగించాడనమాట. మరి తెగించి ఆయన కొరకు ముందుకెళ్తాడు. మరి ఆ 70 మందిలో మరి తీర్పు సభలో ఉన్నప్పుడు మనం అందరం అనుకుంటాము, మరి ఆయన అసలు 70 మందిలో కూర్చోవడం ఎందుకు, ఆయన వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోయి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనకు ఉండొచ్చు కదా అది అనుకున్నాం. కానీ మనకు ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు మన మీద ఏదైనా ఒక పోలీస్ కేసు ఏదైనా వచ్చిందనుకోండి, పోలీస్ కేసు ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ పోలీస్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ అంతలో ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మనం ఏదో ఒకటి విడుదల పొందొచ్చు, లేకపోతే ఆయన ద్వారా మనం కేసుని కొట్టేసుకోవచ్చు అని మనం ఆశపడతాం కదా. అలాగే ఈ అరిమతయ యేసేపు కూడా ఆ 70 మందిలో ఉండి యేసుక్రీస్తు కొరకు ఏదో ఒకటి చేసి ఆయన్ని బయటికి తీసుకురావడం, ఆయనకి శిక్ష పడకుండా ఉండొచ్చు అనే ఒక ఆశతో ఆయన 70 మందిలోనే ఉన్నాడు తప్పితే ఆయనకి భయపడి కాదు, లేకపోతే ఇంకేదో ధనం పోతుందని, పేరు ప్రఖ్యాతులు పోతాయని కాదంట. ఆయన ఆ పొజిషన్లో ఉన్నప్పుడే యేసుక్రీస్తు కోసం ఏదో ఒకటి చేయొచ్చని ఆ సభలో ఉంటాడు. మరి అలాగే అధికారం ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు కదా. మరి ఆ టైంలో మరి యేసుక్రీస్తు వారి గురించి శిక్ష పడుతున్నప్పుడు అన్యాయపు తీర్పు నొందుతాడు. యాక్చువల్గా అసలు అప్పుడంటే ప్రతిసారి సభలన్నీ కూడా పగలే జరుగుతాయి అంట. కానీ యేసుక్రీస్తు వారి తీర్పు ఎప్పుడు జరిగింది? రాత్రిపూట జరిగింది. అందుకే ఆయన అన్యాయపు తీర్పు నొంది మృతి నొందాడని మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ధనవంతుల్ని మనం బైబిల్లో ఎంతోమంది ధనవంతులు చూసాము, ఎంతోమంది ధనం కోసం పోగలాడడం అని చూసాం. మరి ఎవరు కూడా ధనవంతులు ఎవరు కూడా ఎక్కువ దేవుణ్ణి సేవించలేరు. మనకి ఒక యవనస్తుల గురించి తెలుసు కదా, ఆయనకు అన్నీ ఉన్నా కూడా లాస్ట్కి ధనం వదిలేసి నీ బీదలకు ఇచ్చేసి వస్తే నువ్వు పరలోక రాజ్యం పొందుకుంటావని దేవుడు చెప్పినప్పుడు అక్కడ మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతాడు. మరి అలాగే ధనం దగ్గరికి వచ్చేసరికి ఎంతోమంది వెనకడుగు వేసేవాళ్ళు. కానీ అరిమతయ యేసేపు మాత్రం ధనం కోసం పాకులాడకుండా, ధనం మీద ఆశ చూపించకుండా యేసుక్రీస్తు కొరకు ముందుకు వెళ్తాడు. మరి అలాగే యేసును చివరి వరకు కూడా ఆయన వెంబడించాడు. ఎందుకనంటే ఆయన యేసుక్రీస్తుని నమ్మాడు, ఆయన నిజమైన సజీవుడైన దేవుడని నమ్మాడు. ఆయన కోసం, ఆయన దేవుడి రాజ్యంలో ఉండడం కోసం ఎదురు చూచినవాడు. మరి ఒక భక్తుడు రాశాడు, దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూచినవాడు. మరి మనం కూడా నిజంగా దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నామో, లేకపోతే మరి ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎదురు చూస్తున్నామో, దేనికోసం ఎదురు చూస్తున్నామో కూడా మనం పరీక్షించుకోవాలి.
మరి అరమతి ఏసేపుని బట్టి మనం తెగింపు అనే విధంగా ఉండాలి, ధైర్యం అనేదిగా ఉండాలి. అలాగే దేవుని రాజ్యం కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. మరి ఆ రోజుల్లో మ్రాణ మీద వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులు అనమాట. మరి కానీ యేసుక్రీస్తు కొరకు దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు? యేసుక్రీస్తు కొరకు దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు? అరిమతయేపు యేసేపును ఎన్నుకున్నాడు. మరి ఈ రోజుల్లో మనము ఎన్ని మాటలైనా చెప్తాము, కానీ నిలబడే విషయానికి వస్తే మాత్రం చెప్పు, అది చేస్తాం ఇది చేస్తాము, లేకపోతే అవి అని అన్నీ చెప్తాం. కానీ కరెక్ట్గా ఆ సమయం వచ్చేసరికి చాలామంది తప్పించుకునే వారంగా ఉంటాము. ఇప్పుడు కాదులే అప్పుడు కాదులే అని తెగించే వారంగా ఉండము. ఈయన ఇప్పటి వరకు రహస్యమైన శిష్యుడిగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఆయనకి ఇంకా అన్యాయ తీర్పు ఆయన మీదకి వచ్చిందో ఇంకా అప్పటి నుంచి ఇంకా రహస్యమైన శిష్యుడిగా ఉండకుండా ఆ సభలో నుంచి వచ్చేస్తాడు అనమాట. మరి మనం వాక్య భాగంలో చూసాం కదా, ఆయన ఒప్పక సభలో నుంచి బయటకు వచ్చేసినట్లుగా చూస్తాం. ఆ 69 మంది కూడా సంతకాలు పెడతారు, కానీ అరమత యేసేపు మాత్రం సంతకం పెట్టకుండా ఆయన దేవుని కోసం బయటకు వచ్చేస్తాడు. అలాగే నీ కొరకు ఏమైనా చేస్తే ప్రభువా అన్న ప్రభు, కానీ నిలబడిన సమయానికి వెళ్ళిపోయాడు. అలాగే యూదులు నేరస్థాపన చేసినప్పుడు ఇతను వాదన పెట్టుకుంటాడు. అలాగే వాళ్ళు చేసిన తీర్మానాల మీద కూడా సంతకాలు చేయాలి, కానీ 70 మంది సంతకాలు చేస్తారు, కానీ ఈయన మాత్రం సంతకం చేయరు. మరి ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం చెప్పాలి కదా. మరి అక్కడ యూదుల సభలో ఒక రూల్ ఏంటంటే, మరి వాళ్ళు సాక్ష్యాన్ని పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తి మీద నేరస్థాపన చేస్తారన్నమాట. మామూలుగా అయితే ఒక సాక్షి ముందు అతని మీద నేరస్థాపన చేసి తర్వాత మనసు మార్చుకొని ఆ యొక్క నేరస్థాపన వెనక్కి తీసుకొని ఇతను మంచివాడే అని చెప్పొచ్చంట. కానీ ముందు అతను మంచివాడు అని చెప్పి రెండవసారి మాత్రం నేరస్థాపన చేయకూడదంట. అంటే ఇక్కడ యూదుల సభ ఎలా ఉందంటే, మంచి వాళ్లకు వ్యతిరేకంగా లేకుండా మంచిగానే ఉందని ఇక్కడ చూస్తున్నాం. అలాగే మరి ఆ యొక్క సాక్ష్యాలు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, వృద్ధుల వరకు ఎంతమంది అయినా కూడా చెప్పొచ్చు అనమాట. మరి కానీ యేసుక్రీస్తుని మాత్రం సమయంలో జరగలేదు. మామూలుగా తీర్పు తీర్చిన వెంటనే శిక్షను అమలు చేయరంట. కొంత గడువుని ఇస్తారంట, కొంత సమయాన్ని, కొన్ని వారాలు కానీ కొంత టైంని ఉంచుతారు. కానీ యేసుక్రీస్తుకి శిక్షను ఎప్పుడు విధించారు? వెంటనే విధించేశారు. అంటే అక్కడ కూడా ఆయన అన్యాయపు తీర్పుని పొందాడు. మరి యేసుక్రీస్తుకు మాత్రం వెంటనే ఆ శిక్షని అమలు చేశారు. వెంటనే ఆయన సిలువ వేయమని, ఆయన శిక్షించమని వెంటనే తీర్పిచ్చారు. అలాగే ఈ 70 మంది సంతకాలలో 69 మాత్రమే పెట్టారు, కానీ అరమత యేసేపు మాత్రం సంతకం పెట్టలేదు. మరి ఎందుకంటే ఆయన సజ్జనుడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన వారి ఆలోచనతో ఏకీభవించలేదన్నమాట. వారితో సమ్మతించకుండా అక్కడ నుంచి, ఆ యొక్క సభల నుంచి ఆయన సమ్మతించకుండా వెళ్ళిపోతాడు. మరి నిజంగానే ఆ 70 మందిలో 69 మంది ఒక రకంగా ఉండి ఒక్కళ్ళు నిజంగా ఏం చేయగలుగుతారండి? ఒక్కళ్ళే ఏమీ చేయలేరు. అందుకని ఇంకా ఆయన తెగించి బయటకు వచ్చేస్తాడు. మరి నీతిమంతుడిగా కూడా నిలిచాడు. ఇంకా 69 మంది చెప్పారు కదా అని ఆయన కూడా సంతకం పెట్టేసి నెమ్మదిగా ఉండిపోలేదు. అన్నిటికీ తెగించి ఆయన నీతిమంతుడిగా నిలిచి నీతిమంతుడిగా ఆయన బయటకు వచ్చేస్తాడు. మరి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. మరి అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు శిక్షింపబడ్డాడు? మరి ఆయన ఎందుకు సమాధి చేయబడ్డాడు అంటే, నేను చేసిన పాపాలు, మీరు చేసిన పాపాలు, నీవు నేను కూడా ఆయన రాజ్యంలో ఉండడానికి, మన పాపం క్షమించబడటానికి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన మళ్ళీ 3వ దినమున లేచి, మరి దొంగ అంటాడు కదా, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని. మరి ఆ విధంగా అరిమత యేసేపు కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశాడు. మరి ఈరోజు మనం ఆ రాజ్యంలో, ఆయన రాజ్యంలో చేరే నిశ్చయిత నిజంగా మనకు ఉందో లేదో కూడా మనం చూసుకోవాలి. మరి ఈ రోజుల్లో మనం ఎన్నో వాటికి మనం ప్రత్యేకత ఇస్తాం, కానీ మనం చర్చిలకు వస్తాము, అన్నీ చేస్తాం, సేవ చేస్తాం, ప్రార్థన చేస్తాము, ఎన్నో దేవుని విషయాలు ఎన్నో చేస్తాం. కానీ ఆయన రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రం, ఆయన రాజ్యం కొరకు అప్పుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని ధీమాగా ఉంటున్నాం. కానీ నిజంగా ఆయన రాజ్యం కొరకు నిజంగా మనం ఏమి త్యాగం చేస్తున్నామో,
ఏం చేస్తున్నాము, ఏమైనా తెగింపు మనలో ఉందా అని మనం నిజంగా మన ప్రార్థనలో కానీ మన జీవితంలో కానీ మనం హెచ్చరించుకుంటూ సరిచేసుకోవాలని అరిమతయి యోసేపు ద్వారా మనం చూసుకోవచ్చు. మరి ఒక యవనస్తుడు దేవుడిని అడుగుతాడు కదా, మరి పరలోక రాజ్యంలో కూడా చేరాలంటే మరి అటువంటి విధంగా ధనాన్ని కూడా మనం ప్రేమించకుండా మరి అంత ధనవంతుడు అయ్యి ఉండి కూడా ఆ ధనాన్ని మొత్తం విడిచిపెట్టి యేసుక్రీస్తు కోసం ముందుకు వెళ్తాడు. అలాగే పిలాతు దగ్గరకు వెళ్ళాడని యేసు దేహం ఇమ్మని అడుగుతాడు. యేసు దేహముని నాకు ఇమ్మని అడుగుతాడు. మరి పెద్ద సుప్రీంకోర్టు జడ్జిల దగ్గరికి సామాన్యమైన జనం ఎవరైనా వెళ్ళగలుగుతారా? ఒక నార్మల్ పర్సన్ అయితే వెళ్ళలేరు. అంటే ఈయన డైరెక్ట్గా వెళ్ళాడు అంటే ఆయన నిజంగా ఆయన యూదుల్లో ఒక గొప్ప ఘనత వహించిన సభ్యుడు కాబట్టి ఆయన డైరెక్ట్గా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహం నిమ్మని ఆయన అడుగుతాడనమాట. మరి ఇప్పటి వరకు రహస్యంగా ఉన్నాడు శిష్యుడిగా. ఆయన రహస్యంగా యేసుని వెంబడించాడు. ఎప్పుడైతే పిలాతు దగ్గరికి వెళ్ళాడో ఆయన గురించి అంతా కూడా ఈయన యేసుక్రీస్తు కోసం పోరాడుతున్నాడు అనే విషయం అంతా బయటపడుతుంది. ఆయన ఇంకా తెగించేసి బయటకు వచ్చేస్తాడు, యేసుక్రీస్తు కోసం బయటకు వచ్చేస్తాడు. మరి అన్నీ బాగున్నప్పుడు మనం ఎన్నో తెగిస్తాము, కానీ మన పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా యేసుక్రీస్తు కోసం తెగించాలి. అది ఇందాక చెప్పుకున్నాం కదా, మన ఎక్కడికైనా జాబ్స్లో కానీ ఎక్కడైనా కానీ నువ్వు క్రిస్టియన్ వా లేకపోతే నువ్వు దేవుని బిడ్డవా అది అని అడిగితే మనం కొంతమంది జంకే విధంగా ఉంటారు. లేదు నేను అని చెప్పి నేను క్రైస్తవుడిని కాదని, ఎందుకంటే జాబ్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందని లేకపోతే నన్ను వెళ్ళగొడతారేమో అని ఈ విధంగా మనం జంకుతాము. ఆ విధంగా ఉండకుండా అరిమతయి యోసేపు అంత పెద్ద సభలో కూడా సభ్యుడైండు కూడా ఆయన బయటకు వచ్చి ఆయన కోసం పోరాడతాడు. ఆయన దేహం ముట్టుకుంటే శాపమని, శిలువ మీద చనిపోయిన వారిని స్థలం కూడా ఇచ్చిన పరిస్థితి అలాగే సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. మరి అటువంటి సమయంలో అరిమతయి యోసేపు తెగించి ధైర్యంతో విశ్వాసంతో కూడా ముందుకు వస్తాడు. మరి మనకుందా ఆ తెగింపు అనేది మనం జ్ఞాపకం చేస్తాం. మరి క్రీస్తు కొరకు నిలబడాల్సిన సమయంలో మనం వస్తే మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి, తెగించే వారంలాగా ఉండాలి. క్రీస్తు కోసం ధైర్యంగా మనం ముందడుగు వేసే వారంగా ఉండాలి. ఏ విషయంలో కూడా మనం జక్కకుండా ఆయన కోసము ప్రతి విషయంలో తెగించి ఆయన కోసం ముందుండే వారంగా ఉండాలి. మరి నన్ను వెంబడింపు కోరువాడు తన్ను ఉపేక్షించుకొనెను అని దేవుడి వాక్యం సెలవిచ్చిన విధంగా ఆయన వెంబడించాలంటే మనం తగ్గించుకొని మనం పరీక్షించుకొని ఉండాలి. మనలో ఆ తెగింపు లేకపోతే నిజంగా మనం కూడా ఒక మంచి క్రైస్తవులుగా నిజంగా దేవుడి సేవ కూడా మనం ఆ తెగింపు లేకపోతే దేవుడి సేవ కూడా మనం చేయలేము. మరి అటువంటి విధంగా మనం ఉండాలి. మరి నేను క్రీస్తు వాడు అని మనం చెప్పగలిగేంత ధైర్యంతో ఎక్కడున్నా కానీ మనం ఉండాలి. మరి క్రీస్తు యొక్క సైనికులు మనం అందరం. అలాగే మనకి ఎంతోమందికి ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది. అసలు నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కొంతమంది బైబిల్ బయట పట్టుకోవడానికి కూడా చాలామందికి భయపడుతూ ఉంటారు. ప్రెస్టేజ్ అడ్డం వస్తూ ఉంటుంది, ఇంకా ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మరి ఆ విధంగా కాకుండా మరి అరిమతయి యోసేపు కూడా మరి ఆ విధంగా తెగించి ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను సమాధి చేసి ఆయనను కిందకు పిలాతు వద్దకు వెళ్ళి దేహం ఇమ్మని ఆయన అడుగుతాడు. మరి పిలాతు ఏమంటాడు అక్కడ, అప్పుడే చనిపోయాడా అని పిలాతు అంటాడు. అంటే యాక్చువల్గా శిలువ మీద వేలాడ తీసిన వాళ్ళంట ఒక 2-3 రోజులు అలాగే కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటారంట, కానీ చనిపోరంట. వాళ్ళకి బ్రెయిన్ హార్ట్ శిలువ మీద ఉన్న వాళ్ళందరికీ బ్రెయిన్ హార్ట్ పనిచేస్తాయి అంట. అందుకోసం వాళ్ళు చనిపోరు కాబట్టి వాళ్ళ ఎముకలు కూడా విరగొడతారని. కానీ అటువంటి అవకాశము దేవుడు యేసుక్రీస్తు వారికి ఇవ్వలేదు. ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే ఆ 2 రోజులు ఆయన వెముకలు కూడా నిజంగా యూదా రాజ్యం విరగొట్టి ఆయన చంపేసినాడు. మరి అటువంటి ఆ యొక్క ఎముకలు విరగొట్టే సమయం కూడా రాకుండానే దేవుడు యేసుక్రీస్తుని అదే విధంగా ఎముకలు కూడా విరగకుండా 3 గంటలకే చనిపోవడం. అందుకే పిలాతుకి ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అప్పుడే చనిపోయాడు అని వెళ్ళి పరీక్షించాడు అని చూసిన తర్వాత ఆయన చనిపోయాడన్న తర్వాత నిర్ధారించుకొని అప్పుడు అరిమతయి యోసేపుకి ఆయన యొక్క దేహాన్ని అప్పగిస్తారు. మరి అప్పట్లో
గొప్ప గొప్ప ధనవంతులు, ఘనమైన వాళ్ళు వాళ్ళ సమాధిని వారే ముందుగానే ఒక వాళ్ళు మనం అంటే తవ్వుకుంటాం, కానీ వాళ్ళు అలా తవ్వుకోకుండా వాళ్ళు ఒక టోమ్ లాగా కట్టుకొని వాళ్ళు సమాధిని ముందుగానే సిద్ధపరచుకుంటారు. మరి అటువంటి గొప్ప సమాధిలో అతన్ని కోసం కట్టుకున్న సమాధిలో ఎవరి కోసం ఇచ్చాడు అర్బత యేసపు? యేసుక్రీస్తు వారి కోసం గొప్ప అతని కోసం కట్టిన సమాధిని అతని కొరకు త్యాగం చేసి తెగించి ఆయన కొరకు ధైర్యంగా ముందుకు నిలబడి యేసుక్రీస్తు వారిని భూస్థాపన చేసే కార్యక్రమంలో ముందుండి ఆయన ఎంతో గొప్ప పాత్రను ఆయన వ్యవహరించాడు అనమాట. మరి అటువంటి అరిమతైపు యేసపు ద్వారా మనం కూడా తెగింపుతో విశ్వాసంతో దేవుడి రాజ్యం కొరకు ఆయన ఏ విధంగా ఎదురు చూచాడు, ఆ విధంగా దేవుడి రాజ్యం కొరకు ఎదురు చూసేవాడుగా ఈ లోకంలో ఉండే వాటికంటే దేవుడి రాజ్యం ఒకటి రానై ఉంది. ఆ సమయానికి మనం సిద్ధపడి ఉన్నామా లేదా, దేవుడి కోసం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము, అసలు ఏమన్నా దేవుడి కోసం ఏదన్నా చేసామా లేదా, ఎందులో తెగించాము, ఏ విధంగా నేను రాజ్యానికి వెళ్ళగలుగుతాను, వారసుడిని అవుతానా నేను, అసలు మన స్థితిగతులు ఏంటి అని మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనం పరీక్షించుకొని నిజంగా ఆయనలో ముందడుగు వేస్తూ ఆయన రాజ్యం కొరకు ఎదురు చూచే వారంగా ఉంటూ మరి ఈ యొక్క అరిమతయి యేసపు గురించి మన జీవితంలో ప్రత్యేకమైన వాడిగా మనం దేవుని రాజ్యం కోసం పోరాడే విధంగా మన జీవితంలో కూడా ఉండాలని ఈ చిన్న వాక్యంలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సంఘ పెద్దలకు, సంఘ కాపరులకు, వేరే సంఘానికి అందరం తెలియజేసుకుంటున్నాను.